ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ కు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ నటులు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందిపై కేసు నమోదవగా అందులో విష్ణుప్రియ కూడా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ఆమె విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కాదు 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 విష్ణుప్రియ వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. అటు మీరేం చెప్పాలనుకుంటారు? మీరేం చెప్పాలనుకుంటారండి దీన్ని? మీరేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు కాదు 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 విష్ణుప్రియ వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. అటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్ కు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారంటూ నటులు, యాంకర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. 11 మందిపై కేసు నమోదవగా అందులో విష్ణుప్రియ కూడా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఇవాళ ఆమె విచారణ నిమిత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కాదు 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 విష్ణుప్రియ వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. అటు మీరేం చెప్పాలనుకుంటారు? మీరేం చెప్పాలనుకుంటారండి దీన్ని? మీరేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు కాదు 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 విష్ణుప్రియ వచ్చింది. లైఫ్ ఫ్రేమ్ పెట్టినా చూడు. అటు